వసుధ 91వ భాగం. అందరి మాటలు విని వసుధ గుండె బరువెక్కడంతో మరో ఆలోచనకు తావు లేకుండా ఆ ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుని పిల్లలిద్దరినీ చేత పట్టుకుని గడప దాటే సమయంలో, వసు, ఎక్కడికి వెళ్ళేది? నీకేమైనా పిచ్చిగానే పట్టిందా? అంటూ రుద్ర, వాసులు ఇద్దరూ అడ్డుగా వెళ్ళారు. తనకు అడ్డుగా నిలబడిన అన్నలిద్దరినీ చూసిన వసుధ, ప్లీజ్ అన్న, నన్ను వెళ్ళనివ్వండి. నాకు అడ్డొస్తే ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అంటూ అలాగే మొండిగా ముందుకు కదిలింది. ఒసేయ్, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? వాళ్ళ మాటలు పట్టుకుని నీ ఇంట్లో నుండి నువ్వు వెళ్ళిపోవటం ఏంటి? ఇది నీ ఇల్లు. కావాలంటే వాళ్ళు వాళ్ళ కొడుకుని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోతారు. మాకు నువ్వే ముఖ్యంరా. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. నోరు మూసుకుని లోపలికి పద అంటూ వసుధ చెయ్యి పట్టుకుంది జాను. తన చెయ్యి పట్టుకున్న జానును చూసిన వసుధ, నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నా మీద ఒట్టు జాను అంది వసుధ. వసుధ మాటలు విన్న జాను వెంటనే వసుధ చేతిని వదిలేసి బాధగా ఆమెనే చూస్తూ నిలబడింది. గోపాల్ గారు, లక్ష్మి గారు, మా బంగారం, ఏంట్రా నీ పిచ్చి ఆవేశం? మేము నీ కన్న తల్లిదండ్రులం కాదనేగా నువ్వు ఇలా ఇల్లు వదిలేసి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావు అన్నారు బాధగా. వారి మాటలు విన్న వసుధ ఒక్క క్షణం అక్కడే ఆగి, నా కన్న తల్లిదండ్రుల కన్నా మీరే ఎక్కువ బాబాయ్. మీ కుటుంబమే లేకుంటే నేననేదాన్ని ఇలా ఊపిరి తీసుకునేదాన్ని కాదు. చచ్చి కొన్నేళ్ళు అయ్యేది. నా విషయంలో మీరు చూపిన ప్రేమ నేను ఎన్నటికీ మరవలేనిది. దయచేసి నా బాధను అర్థం చేసుకుని నన్ను వెళ్ళనివ్వండి అంటూ రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టింది వసుధ వాళ్ళకి. వసుధ చేతులెత్తి దీనంగా నమస్కరించడంతో ఆ దంపతులు నిస్సహాయంగా నిలబడిపోయారు. అమ్మా వసుధ, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు సరైనవిగా ఎప్పుడూ ఉండవు తల్లి. కాస్త ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోమ్మా. ఇక్కడ నీ జీవితం మాత్రమే కాదు, నీతో పాటు నీ ఇద్దరు పిల్లల జీవితాలు ముడిపడి ఉన్నాయి. తొందరపడకమ్మా అంటూ సూర్య, సంధ్య ఎంతగా చెప్తున్నా, క్షమించండి, దయచేసి మీ అందరి మాట కాదని ఇలా వెళ్ళిపోతున్నందుకు నా గురించి ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు. నేను బ్రతికున్నంతకాలం నా పిల్లలకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలను. దయచేసి ఎవ్వరూ నాకు అడ్డు రావద్దు అంటూ ఎవరెంత చెప్పినా వినకుండా మొండిగా ముందుకు వెళ్తున్న వసుధను చూసిన నందు, మిన్ను అంటూ పిలిచాడు. మిన్ను అంటూ నందు పిలిచిన పిలుపు నీతిలో నుండి వచ్చినట్లుగా వినిపించింది. నందు బాధ ఆమె మనసుని తాకుతున్నా సరే, ఏ భావం బయటికి కనిపించనివ్వకుండా అలాగే మొండిగా ముందడుగు వేయటానికి సిద్ధపడింది. ఎవరెన్ని మాటలు చెప్పినా వినకుండా ముందుకే వెళ్ళాలని, ఆ ఇల్లు వదిలిపోవాలని మొండిగా ముందుకు వెళ్ళటంతో నందు తండ్రి సీతారాం గారు బాధగా నందు భుజం మీద చెయ్యి వేసి, నన్ను క్షమించకన్నా, మీ అమ్మ నోటిని అదుపులో పెట్టలేకపోయాను అంటూ కొడుకు ముందు తల వంచుకుని నిలబడ్డారు. విధి ఆడిన వింత నాటకంలో బలిపశువును నాన్న నేను. నాకే తెలియకుండా పెళ్ళైన ఒక స్త్రీని ప్రేమించే విధంగా ఆ భగవంతుడు నా నుదుటిన రాత రాశాడు. ఎప్పటికీ ఆమెను మర్చిపోలేని విధంగా ఆమెను ప్రేమిస్తూనే ఉండమని నన్ను శాసించాడు. ఆమెను మనసులో నిలుపుకొని ఆరాధించమని చెప్పిన ఆ దేవుడే, నువ్వు కేవలం ఆమెను ప్రేమించడానికి మాత్రమే పనికొస్తావు. ఆమెతో జీవితం పంచుకోవడానికి నువ్వు పనికిరావు అంటూ నన్ను శపించాడు. మరి నిన్ను నువ్వు నిందించుకోవటం దేనికి నాన్న అన్నాడు నందు. నందు మాట్లాడే మాటలు వసుధ చెవిని చేరి ఆమె మనసు రంపపు కోత కోస్తున్నాయి. అయినా పైకి ఎలాంటి భావం కనిపించకుండా జాగ్రత్త పడుతూ మనసులో మాత్రం, ఈ ప్రపంచంలో ఎవ్వరూ నా మీద చూపించినంత ప్రేమ నువ్వు చూపించావు నందు. నీ ప్రేమ అనంతం. అలాంటి గొప్ప ప్రేమను అందుకునే అర్హత నాకు లేదు. నన్ను క్షమించు నందు. ఏనాడు నీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. ఏనాడైతే నన్ను ప్రేమిస్తున్నావో ఆనాటి నుండి నువ్వు కష్టపడుతూ వచ్చు. నేను నీకు తగిన దాన్ని కాదు నందు. ఇప్పటికైనా ఈ అభాగ్యురాలను క్షమించి అన్నీ మర్చిపోయి నీ జీవితంలోకి నిన్ను ప్రేమించే అమ్మాయిని ఆహ్వానిస్తావని ఆశిస్తూ నీ నుండి వెళ్ళిపోతున్నాను నందు అంటూ బాధగా కన్నీళ్లు గారుస్తూ గుమ్మం బయట అడుగు వేసింది వసుధ. వసుధ గుమ్మం దాటి బయట అడుగు వేయటం, డాక్టర్ శరత్ గారు గేటు తీసుకుని లోపలికి రావటం ఒకటేసారి జరిగాయి. లోపలికి వస్తున్న శరత్ గారిని చూసిన వసుధ అడుగులు ముందుకు పడలేదు, అక్కడే ఆగిపోయింది. కారణం, ఆయన అక్కడికి ఎందుకు వచ్చాడు అనే భయం వసుధలో మొదలైంది. శరత్ గారు లోపలికి రావటమే వసుధ చేతిలో ఉన్న బ్యాగులు అలాగే పిల్లలను చూస్తూ ఉంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. దాంతో వెంటనే గబగబా లోపలికి వెళ్ళి, అమ్మా వసుధ, ఏంటిది, ఏం చేస్తున్నావు, నువ్వెక్కడికి వెళ్తున్నావు అంటూ ఆవేశంగా, బాధ, కోపం కలగలిపిన ఫీలింగ్తో గట్టిగా అరిచేశాడు. శరత్ మాటల్లోని బాధ అర్థం చేసుకున్న వసుధ మౌనంగా తలదించుకుని నిలబడింది. ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక సడన్గా అక్కడ తన స్నేహితుడు శరత్ని చూసిన నందు, రుద్ర ఇద్దరూ ఒక క్షణం షాక్ అయ్యారు. పైగా అతను వసుధతో అంత చనువుగా మాట్లాడటం వీళ్ళిద్దరికీ ఏం అర్థం కాలేదు. వసుధ శరత్కి ఎలా తెలుసు? పైగా మేమంతసేపటి నుంచి నచ్చ చెప్తున్నా
ఒంటిగా వెళ్ళాలని నిర్ణయించుకున్న వసుధ శరత్ని చూసి ఎందుకు ఆగిపోయింది అనే ఆలోచన మొదలైంది ఇద్దరిలో. ముందుగా తేరుకున్న రుద్ర, శరత్ నువ్వేంట్రా ఇక్కడ? మా వసు నీకెలా తెలుసు అంటూ ఆప్యాయంగా శరత్ దగ్గరికి పరుగు తీశాడు. తెలుసురా, వసుధ నీకే కాదు నాకు కూడా చెల్లెల్లాంటిది. ముందు మీరంతా లోపలికి పదండి, కూర్చుని మాట్లాడుకుందాం. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి నేను అన్నారు శరత్ గారు. శరత్ మాటలు విన్న అందరూ హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. బ్యాగుతో నిలబడిన వసుధ అలాగే గుమ్మం దగ్గరే కనీసం వెనక్కి తిరిగి చూడకుండా బయటకు చూస్తూ మౌనంగా రోధిస్తూ శిలలా నిలబడిపోయింది. తను మాట్లాడాలి అన్నా కదలకుండా నిలబడిపోయిన వసుధను చూసిన శరత్, అమ్మా వసుధ, ఈ అన్నయ్య మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నా మాట విని లోపలికొచ్చి కూర్చో తల్లి అన్నారు శరత్ గారు. శరత్ గారి మాటలు విన్న వసుధ, నిహిత్ పుట్టినప్పటి నుండి ఈనాటి వరకు శరత్ గారు తనకి ఎంతగా అండగా ఉంటూ వచ్చాడు అనే విషయం బాగా తెలుసు. దాంతో శరత్ గారి మాటలకు గౌరవం ఇచ్చిన వసుధ మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళి అలా నిలబడిపోయింది. ఒక పక్కగా గోడని ఆసరా చేసుకుని. అందరూ కూర్చుంటే ఒక పక్కగా వెళ్ళి గోడకు నిలబడిన చెల్లి దగ్గరికి వాసు, రుద్ర ఇద్దరు వెళ్ళి, చూడు బంగారం, నువ్వు మా మాట కాదని వెళ్ళావని మాకెలాంటి కోపం లేదు. ఇప్పుడు శరత్ మాట విని లోపలికి వచ్చావని మాకు ఎలాంటి బాధ లేదు. కనీసం వాడి మాటైనా విని వెనక్కి వచ్చావనే సంతోషం తప్ప. నువ్వు అలా మా మాట కూడా కాదని వెళ్ళిపోయావంటే నీ మనసు ఎంత గాయపడి ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. కాబట్టి నువ్వు మా మాట విలువ ఇవ్వకుండా శరత్ మాటకు విలువిచ్చి లోపలికి వచ్చావని మేము అసలేం అనుకోము. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలనే మా కోరిక. అంతే తప్ప నువ్వు మాకు గౌరవం ఇవ్వలేదని, మా మాట వినలేదని కోపం అయితే నీ మీద ఎప్పటికీ రాదు తల్లి అంటూ చెల్లెలి మనసులోని బాధను అర్థం చేసుకున్న వాసు, రుద్ర ఇద్దరు ఆమెను అక్కడి నుండి తీసుకుని వచ్చి తమ మధ్యలో సోఫాలో కూర్చోపెట్టుకున్నారు. అందరూ ఎక్కడి వారు అక్కడ కూర్చున్న తరువాత శరత్ శాంతి గారిని చూసి, బాగున్నారా ఆంటీ అని నవ్వుతూ పలకరించాడు. ఏం బాగోలే ఏమోలే బాబు, ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. ఇప్పుడే కొత్త కొత్త విషయాలన్నీ తెలిసి ఏం జరుగుతుందో తెలియక భయంతో చస్తున్నాను. ఈ మహాతల్లి మా వాడి జీవితంలో శనిలా దాపురించింది అంటూ విరుచుకుపడ్డారు. శాంతి గారి మాటలు విన్న డాక్టర్ శరత్ గారు, నిజమే ఆంటీ, మీ మాటలు 100% కరెక్ట్. నందుగాడి జీవితానికి వసుధ నిజంగానే శనిలా దాపురించింది. ఆమె మీరన్న ఈ మాటలన్నింటికీ నేను ఒప్పుకుంటాను అంటూ ఆమె దారిలోనే వెళ్తూ, అసలు మీ సమస్య ఏంటంటీ అని కాస్త సూటిగానే అడిగారు డాక్టర్ శరత్ గారు. శరత్ గారి మాటలు విన్న శాంతి గారు, సమస్య ఏంటంటావేంటయ్యా శరత్, పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు, పైగా పిల్లలు తనంత ఉన్నారు. అయినా ఈ వయసులో నా కొడుకుని వాళ్ళలో వేసుకుని ఎలా నిలబడిందో చూడు సిగ్గు లేకుండా అన్నారు శాంతి గారు. శాంతి గారి మాటలు వింటూ ఉంటే అక్కడున్న అందరికీ పిడికిళ్ళు కోపంతో బిగుసుకుపోయి చివరికి నందుతో సహా అందరికీ కోపం వస్తుంది. శరత్ ముందుగానే అక్కడున్న ఎవరిని మాట్లాడొద్దని చెప్పడంతో అందరూ వారి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మౌనంగా వారి మాటలు వినసాగారు. శాంతి గారి మాటలు విన్న శరత్ లోపల మండిపోతున్న పైకి చిరునవ్వులు చిందిస్తూ, అయితే తప్పేముందా ఆంటీ, పెళ్ళికి ప్రేమకి వయసుతో సంబంధం లేదు. ఒక మనిషి మీద ప్రేమ అనేది పుట్టడానికి వయసుతో సంబంధం లేదు ఆంటీ. 2 పదుల వయసులో వచ్చిన ప్రేమ 4 పదుల వయసులో ఎందుకు నచ్చదు? వయసు ఎంతైనా సరే ప్రేమ అనే ఫీలింగ్ ఎప్పుడు ఒకలానే కదా ఉండేది. వయసును బట్టి ప్రేమ మారుతుందా 2 మనుషుల మధ్య? లేదు కదా. పైగా పెళ్ళైన వారిని ప్రేమించకూడదు, మొగుడు చచ్చిన వాళ్ళని ప్రేమించకూడదు, విడాకులైన వారిని ప్రేమించకూడదు, అందంగా లేని వారిని ప్రేమించకూడదు, అవిటి వారిని ప్రేమించకూడదు. ఇలాంటి విషయాలన్నీ మనసుకు తెలియదు కదా ఆంటీ. మనసు ఆంటీ, దానికి కళ్ళుండవు. మెదడులాగా క్యాలిక్యులేటెడ్గా ఆలోచించే శక్తి ఉండదు. దానికి ఏది నచ్చితే అదే చేస్తుంది. దానివల్ల కలిగే నష్టాల గురించి అసలే ఆలోచించదు. ఇక్కడ మన నందు విషయంలో కూడా అదే జరిగింది. వసుధని గత 18-19 సంవత్సరాలుగా నందు ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాడు. మీకు ఒకటి తెలుసా ఆంటీ, వసుధ ఎప్పటికీ తన జీవితంలోకి రాదు అనే విషయం తెలిసి కూడా ఆమెని అంతలా వాడు ఆరాధించాడంటే అర్థం చేసుకోండి వాడి ప్రేమని. నందు ఆమెతో కలిసి జీవితం పంచుకోవాలని ఏనాడు ఆశపడలేదు. తను ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి అనే కోరుకున్నాడు. సాగర్ వలన వసుధ జీవితంలో ఎన్ని కష్టాలు భరిస్తుంది అనే విషయం తెలిసి కూడా ఏనాడు ఆమెను తనతో వచ్చేయమని అడగలేదు. తనని అంతలా ప్రేమిస్తూ తన గురించి ఏం చేయటానికైనా వెనకాడని నందు నుంచి కూడా వసుధ ఏనాడు ఎలాంటి సహాయం ఆశించలేదు. నందు ప్రేమ తెలిసిన క్షణమే వసుధ నందుని దూరంగా పెట్టింది. కేవలం వాడి జీవితాన్ని బాగు చేయాలి అనే ఉద్దేశంతోనే. వసుధ దూరం పెట్టిన నందు ప్రేమ ఇంకా రెట్టింపైందే తప్ప ఇసుమంతైనా తగ్గలేదు. వారిద్దరి మధ్య ఉంది స్వచ్ఛమైన ప్రేమ ఆంటీ.
ఇది మీకెందుకు అర్థం కావట్లేదు? చివరికి ఏ దేవుడి దయ వలనో నందు ప్రేమ తిరిగి తనకు చేరువయ్యే అవకాశం లభించింది, వసుధ విడాకుల రూపంలో. కానీ దేవుడే కనుకరించిన వారి ప్రేమను నందు కన్నతల్లయి ఉండి మీరు కాదంటున్నారు అని సూటిగా అడిగేశాడు శరత్. శరత్ గారి మాటలు విని, ఎందుకంటే నాకు నా వారసులు కావాలి, నాకు నా నందు రక్తం కావాలి, వసుధకు పుట్టిన పిల్లలు నా ఇంటి బిడ్డలైతే కాలేరు కదా అన్నారు శాంతిగారు. శాంతిగారి మాటలు విన్న లక్ష్మి గారు కోపంగా, మా వసుకి ఎప్పటికీ పిల్లలు పుట్టరు. నిశాంత్ గాడు చిన్నగా ఉన్నప్పుడే తన గర్భసంచి తీసేశారు, కాబట్టి నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు శాంతి అన్నారు లక్ష్మిగారు ఆవేశంగా అరుస్తూ. ఆమె మాటలు విన్న శాంతి గారు, మరి ఇకనేం, కాగల కార్యం గంధర్వులే గట్టెక్కించారు అన్నట్లుగా ఈ పెళ్లికి నేను ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించను. నాకు నా రక్తం కావాలి, అందుకే నా కొడుకు పిల్లలకు తల్లిగా వేరే అమ్మాయిని చూసుకుంటాను అన్నారు శాంతిగారు. శాంతిగారి మాటలు విన్న డాక్టర్ శరత్ గారు విరక్తిగా నవ్వుతూ, మీరు మీ కొడుక్కి ఎంతమంది పెళ్లి కాని పిల్లలను, కన్నె పిల్లలను తెచ్చి పెళ్లి చేసినా జీవితంలో మీ కోరిక తీరదు ఆంటీ అన్నాడు కాస్త కోపంగా. శరత్ గారి మాటలు విన్న శాంతిగారు, ఎందుకు తీరదు నా కోరిక? నా కొడుకేం తక్కువ, వాడు మగాడు అన్నారు ధీమాగా. వాడు మగాడే కావచ్చు, మగతనం ఉండొచ్చు, కానీ పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉండాలిగా, అది నీ కొడుక్కి లేదు అన్నారు శరత్ గారు కోపంగా చూస్తూ. నందు గురించి శరత్ గారు చెప్పబోయే నిజమేంటి? నందు గతంలో జరిగిన విషయం నందు జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.